హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్ అండి. వీడియో కంటిన్యూ అయ్యే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ రోజు అయితే సాటర్డే వ్లాగ్ అనమాట. మీరు ప్రీవియస్ వ్లాగ్ లో చూసింటే మండే వ్లాగ్ చూసారు. అంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు కూడా నేనైతే స్కిప్ చేసేసాను. వీడియోస్ ఏవి కూడా షూట్ అయితే చేయలేదండి. బికాజ్ అసలు టైం అయితే ఉండట్లేదు. కనీసం కూర్చోడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఇద్దరు పిల్లలతో ప్రీవియస్ వ్లాగ్స్ ఉంటే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆ వ్లాగ్స్ అన్ని కూడా అయిపోయినాయి. అన్ని కూడా ఇప్పుడు నుంచి అప్డేట్ వ్లాగ్స్ అయితే వస్తాయి. మీకు కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ అనేది అలాగే ఉంటే నాకు ఎంత కష్టమైనా సరే నేనైతే ట్రై చేస్తానండి. వీడియో ఖచ్చితంగా కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెడతాను. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే 5:30 నుంచి అయితే నేనైతే మెలకుగా ఉన్నాను. ఇంకా మా బుడ్డోడు అయితే 5:30కి లేచాడు అనమాట. ఇంకా ఉయ్యాలో వేయమని చెప్పి లేచి గోల్ చేస్తే ఇంకా ఉయ్యాలో అయితే పడుకోబెట్టాను. ఇంకా సరే వాడు పడుకున్నాడు కదా అని ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసానండి. ఈలోపు మా బుడ్డది కూడా లేచిందనమాట. ఇంకా నాకైతే నా ఫ్యూచర్ అర్థమైపోతుంది అనమాట. అమ్మ ఉంటేనే ఇలా ఉంది, ఇంకా రేపొద్దున మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇంకా ఫుల్గా నిద్ర అయితే అస్సలు లేదండి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా తప్పదు కదా, ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మనం ఇంకేం చేయలేము. ఇంక ఈరోజు అయితే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి మా చెల్లికి కూడా ఈరోజు లీవ్ అనమాట. ఇంకా రేపు సండే. ఇంకా ఈ సాటర్డే సండే ఇంట్లో రచ్చగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారనమాట. ఇవాళ సాటర్డే సండే ఇంక ఇక్కడే ఉంటారు. ఇంకా అసలు మామూలుగా ఉండదన్నమాట ఇంట్లో రచ్చ. ఇంకా మా చెల్లికి ఎప్పుడన్నా అంటే లీవ్స్ ఉన్నప్పుడు మా చెల్లి డ్యూటీ అనమాట, మా బుడ్డోడికి ఫుడ్ పెట్టడం అనేది. ఇంకా నాకైతే ఇంకొంచెం రెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా మా చెల్లికి హాలిడే అయినప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ అండి. పిల్లల విషయంలో అయితే నిజంగా ఫుడ్ పెట్టడం అనేది పెద్ద టాస్క్. అది మాత్రం మా చెల్లికి అయితే చెప్పేసాను ఇవాళ. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు అయితే టిఫిన్ అయితే పెట్టామని చెప్పాను అనమాట. ఎంత ఇసుకిస్తారంటే టిఫిన్ తినేటప్పుడు మామూలుగా ఉండదు. ఇంకా మా హస్బెండ్ ఈ లోపు అయితే వచ్చేసారు. ఈసారి అయితే స్కూటీ వేసుకొచ్చారనమాట. ఎందుకంటే మేము ఇక్కడికి ఎక్కడైనా బయటికి ఇమీడియట్గా వెళ్ళాలి అంటే కార్లో వెళ్ళాల్సి వస్తుంది. కార్ ఏమో అన్ని చోట్లకి వీలు అవ్వట్లేదు. బికాజ్ ఇది సిటీ కాబట్టి ఎలా ఉంటుంది ట్రాఫిక్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో ఇంకా ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అయిపోతుంది కారు వేసుకెళ్ళడానికి. ఇంకా మాకేంటంటే 2 వెహికల్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 బైక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్కూటీ అనేది విజయవాడలో పెట్టుదామని డిసైడ్ అయ్యాము. ఇంకా అందుకని అయితే స్కూటీ అయితే వేసుకొచ్చారనమాట. సో ఇంకా స్కూటీ అనేది ఇంకెక్కడే ఉంటుంది. ఇంకా వెళ్ళేటప్పుడు బస్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ డాడీని చూసి వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత ఆరాటంగా ఉన్నాడో. వాళ్ళ డాడీ లోపలికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఎత్తుకుంటాడు అని చెప్పి ఇంకా రాగానే చూసారు ఎలా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా ఫుల్గా ఇంకా మామూలుగా ఉండదు. ఈ 2 days మాత్రం రచ్చగా ఉంటుంది. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అండి. ఇంకా మా బుడ్డోడికి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు వెంటనే. అంటే ఒక 1 hour లో తీసుకొచ్చేసాం అనమాట. మళ్ళీ ఈ రోజు కనుక మానిపేస్తే మళ్ళీ అలవాటు తప్పిద్ది అని చెప్పి ఒక 1 hour కూర్చోపెట్టి తీసుకొచ్చేసాం. వాళ్ళ డాడీ వచ్చారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీకి ఫుల్ చుక్కలు అనమాట. ఎందుకంటే అన్నం నేను తినిపిస్తుంటే తినట్లేదు, అమ్మ తినిపించినా తినట్లా. వాళ్ళ డాడీ తినిపిస్తేనే తింటాడంట. ఉయ్యాలు కూడా మేము ఊపుతానంటే వద్దంటున్నాడు. వాళ్ళ డాడీయే ఊపాలంట. అదే మాట్లాడుకుంటున్నాం అక్కడ. ఇంకా కొంచెం గారాబం ఉంటుంది కదా, అది కాక కొంచెం బెంగగా కూడా ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీ మీద. ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటున్నాం కదా. సో ఇంకా మా ఇంటి దగ్గర అంటే రోజు వస్తారు కాబట్టి అంత తెలియదు. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది అనమాట. బెంగగా ఉంటున్నాడు వాళ్ళ డాడీ లేకపోతే అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఫుల్ హుషారుగా ఉంటాడు అనమాట. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. నేనైతే ఇక్కడ విజయవాడలో వదిలేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అది అయ్యేటట్టు అయితే ఏం అనిపించట్లా. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నప్పుడు, అంటే వాటర్ చేంజ్ అవడం వల్ల. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిందనమాట మా చెల్లి మా బుడ్డోడి కోసం. కాకపోతే మా బుడ్డోడు అంత లైక్ అయితే చేయలేదు. మా చెల్లి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తుంది. అన్నీ కూడా అంటే మా బుడ్డోడు ఆడుకుంటాడని ట్రై చేస్తుంది. మా బుడ్డోడేమో ఇదైతే అసలు ఇష్టపడలేదు అనమాట. వాడికి మాత్రం ఓసిడి బాగా ఉంది మా బుడ్డోడికి. ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేతిలో ఉంటే అలా జారిపోయింది అనమాట. వాటర్ లాగా వచ్చేసిద్ది. మనం ఎంత గట్టిగా పట్టుకుని ఎంత హోల్ చేసినా. అదే కనుక బౌల్లో ఉంటే ఫుల్ గెడ్డలాగా అయిపోద్ది అనమాట. మా చెల్లి చూసారు అలా కొడుతుంది, రాయిలాగా అయిపోయింది. అదే రాయి మన చేతిలో పట్టుకోగానే
జారిపోయింది అనమాట. అది ఏంటి అనేది అయితే మీరు నాతో తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. లేకపోతే కనుక నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. మీకు కనుక తెలిసింటే మాత్రం కమెంట్ చేయండి. ఇది ఎక్స్పెరిమెంట్ ఏంటి, అసలు దీని పేరు ఏంటి అని చెప్పి, ఇది ఎలా యూజ్ చేస్తారు ఏంటని నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా చెల్లి మా బుడ్డోడి కోసం ట్రై చేస్తే మా బుడ్డోడు అంత లైక్ అయితే చేయలేదన్నమాట. ఇంకా ఈ రోజు ఫుల్ సాటర్డే రైన్ అయితే పడిందండి, బీభత్సంగా కొట్టింది అనమాట విజయవాడలో. ఇంకా మా హస్బెండ్ కి ఏంటంటే రెయిన్ పడితే మాత్రం ఖచ్చితంగా ఆ వర్షం చూసి ఎంజాయ్ చేయాలి. నాకేంటంటే వర్షం పడితే మాత్రం ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటాను. బికాజ్ నాకు నిద్ర అనేది ఎంత కరువు అయిపోయిందంటే ఇంకా చెప్పుకోలేము అనమాట. ఒక్క 5 minutes గ్యాప్ వచ్చినా చాలరా బాబు పడుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా ఉంది నా ఫ్యూచర్ ఇప్పుడైతే మాత్రం. ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ బాధ తట్టుకోలేక బయటకు వచ్చాను అనమాట. వచ్చి వర్షం చూద్దాం రా రా అని విసిగిచ్చేసారు అనమాట. పిల్లలు ఇద్దరు పడుకున్నారు, నేను పడుకుందామంటే అస్సలు ఇసుకిచ్చాను, మామూలుగా ఇసుకిట్లా. ఇంక ఈ వర్షం చూస్తే ఏం ఎంజాయ్ చేస్తాం, అదే ప్రశాంతంగా పడుకుంటే కొంచెం మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే. ఇక్కడైతే వర్షం తగ్గిన తర్వాత 5:30కి అయితే బయటకైతే వచ్చామండి. ఒక చిన్న పని మీద 1 town అయితే వచ్చాము. ఎందుకంటే నా బర్త్డేకి రింగ్ అయితే ఇచ్చారు కదా గిఫ్ట్ గా, అదైతే నాకు రింగ్ సరిపోలేదు అనమాట. అది కొంచెం సైజు పెద్ద చేపించుకోవడానికి అయితే 1 town అయితే వెళ్తున్నాము. విజయవాడ తెలిసిందే కదా, 1 town లో గోల్డ్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. మాకు తెలిసిన షాప్ కి అయితే ఇంకెప్పుడు కూడా అక్కడ పర్చేస్ చేస్తాం అనమాట. సో దానికోసం అయితే ఇంకా అదే షాప్ కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చి అయితే సండే బ్లాగ్ అండి. 2 vlogs కూడా నేను అటాచ్డ్ చేసి పెట్టేశాను. బికాజ్ నేను సాటర్డే ఎక్కువ వీడియో అనేది షూట్ చేయలేదు. మీకు చెప్తున్నాను కదా, అసలు అంటే అసలు టైం అయితే ఉండట్లేదు అని చెప్పి. నాకు వీలైనంత వరకు మీకు కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే సాటర్డే స్పెషల్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అదే కాక అల్లుడైతే ఇంటికి వచ్చాడు కాబట్టి ఫుల్ స్పెషల్ డే, మామూలుగా లేదనమాట. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే చపాతి అండ్ చికెన్ అనమాట. ఇంకా చికెన్ అనేది నేనైతే ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం కదా నాకు వచ్చి, కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నేను కుక్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే సడన్ గా అమ్మను మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట, ఒక చిన్న పని వచ్చి. సో ఇంకా చికెన్ అనేది టైం అయితే అయిపోతుంది టిఫిన్ కి. మా బుడ్డోడికి కూడా ఆకలేస్తుంది, మాకు ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి నేను స్టార్ట్ చేసేసాను కుకింగ్ అనేది. ఇంకా అమ్మ అయితే నన్ను వండేయమంది అనమాట చికెన్. ఇంకా మిగతా అమ్మ వచ్చాక కుక్ చేసుకునేది. ఇంకా ఎలాగో పాప అయితే పడుకుంది అనమాట. సో దానికోసం అయితే ఇంకా ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా నేను చికెన్ అనేది అయితే స్టార్ట్ చేశాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం అండి నేను కుక్ చేయడం. నాకే భయంగా ఉందన్నమాట, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. అది కాక ఒక 2 months 3 months గ్యాప్ అయితే వచ్చింది కదా. సో నేనైతే 9th month ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను కుకింగ్ ఏమీ కూడా అయితే స్టార్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుంది ఏంటి అని అయితే కొంచెం భయంగా చేసా, బట్ బాగానే వచ్చింది టేస్ట్ అనేది. అండ్ ఇంక ఇక్కడ వచ్చానంటే చపాతి చెప్పాను కదా, ఈరోజు మా టిఫిన్ వచ్చి చపాతి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనమాట. నాకైతే చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. బట్ నేనేంటంటే చికెన్ అనేది తినకూడదు, బికాజ్ పాపకి కొంచెం ఫీడింగ్ ఇస్తాను, పాపకు హెల్త్ అయితే బాగాలేదు కదా. సో ఇంకా నేనైతే ఏమి తినలేదు అనమాట, అంటే చికెన్ అనేది తినలేదు. ఇంకా చపాతీలోకి షుగర్ వేసుకుని అయితే ఇంకా అలా కూడా తినేసి, ఇంకా పిల్లలకంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి కళ్ళు మూసుకుని ఎట్లా కూడా ఒక 2 చపాతీస్ అయితే తినేసాను. ఇంకా మా చెల్లి ఏంటంటే ఒక్కసారి రాక ఒక రోజు హాలిడే వస్తే హాలిడే రోజు కూడా నాకు పనులు చెప్తున్నారు అని చెప్పి అయితే అంటుంది అనమాట డైలాగ్స్. నేనేమంటానంటే మా చెల్లితో ఎప్పుడు కూడా, చెల్లి మ్యారేజ్ అవ్వక ముందు మాత్రం నిజంగా పనులు అనేది అయితే చూసుకోవాలండి, నేర్చుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నేనైతే చాలా ఫేస్ చేశాను అనమాట. బికాజ్ నాకు అత్తయ్య లేకపోవడం వల్ల ఇంకా చాలా ఫేస్ చేశాను కుకింగ్ విషయం దగ్గర అయితే. యూట్యూబ్లో చూసి చేయొచ్చు, బట్ టేస్టీగా రావు కదా ఫస్ట్లో చేసినప్పుడు. కానీ పాప మా హస్బెండ్ అలాగే తినేసేవాళ్ళు అనమాట, ఏం అనలేక. నాకైతే కుకింగ్ ఏమీ రాక పాపం అలాగే తినేసేవాళ్ళు. నాకంటే ఇప్పుడు బెటర్ అనే చెప్పొచ్చు. మా చెల్లి మ్యారేజ్ అవ్వకుండా చపాతీలు చేయడం కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. నేను అది కూడా చేసేదాన్ని కాదు. ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా స్పెషల్స్ అయితే ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి అయితే తలకాయ మోసం అండ్ ఫ్రాన్స్ కర్రీ అనమాట. నాకు వచ్చి తలకాయ మోసం నాకు మా హస్బెండ్కి, అండ్ ఫ్రాన్స్ వచ్చైతే మా చెల్లికి అనమాట. మా చెల్లి అయితే తలకాయ మోసం అస్సలు తినదు, దగ్గరికి కూడా రానివ్వదు. మా చెల్లికి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా చెల్లికి నచ్చినట్టు మా చెల్లికి తెచ్చారు మా డాడీ, మాకు నచ్చిన కర్రీస్ మాకు తెచ్చారు. మార్నింగ్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ కోసం అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చి అయితే ఇంకా అమ్మ అయితే వండుతుంది. నాకైతే తలకాయ మోసం వండడం అస్సలు రాదు, దాన్ని చూస్తే నాకు ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. తినడం అయితే తింటాం కానీ అది కుక్ చేయడం అంటే మన వల్ల అయితే అస్సలు అవ్వదు. ఇది వచ్చైతే బ్రెయిన్ అన్నమాట. నాకు బ్రెయిన్
బ్రెయిన్ అంటే నిజంగా అది చూడంగానే వామిటింగ్ వచ్చేసింది అనమాట. నేనైతే బ్రెయిన్ అయితే అస్సలు తిన్ను. మా హస్బెండ్ మా అమ్మని అడిగారంట, ఒకరోజు బ్రెయిన్ వేయండి నాకు ఇష్టం అని అడిగారంట. నాకు ఆ విషయం తెలియదు, ఇప్పుడు చెప్తుంది అనమాట మా అమ్మ. మహి తింటాడు అని చెప్పి. పాప మా హస్బెండ్ నన్ను ఏమీ అడగరండి, ఎందుకంటే నాకు అంతగా నాన్ వెజ్ అయితే వండడం రాదు. ఒక చికెన్ మటన్ తప్పితే మిగతాది ఏమీ రాదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం కావాలో అవన్నీ కూడా తెప్పించుకుంటాడు అనమాట మా డాడీతో. మా డాడీ తెస్తారు, ఇంకా అమ్మ ఉండి చక్కగా తింటాడనమాట. ఇంకా అది చాలు కదా, అదృష్టం ఉంటే చాలు. బికాస్ నాకైతే అస్సలు వండడం రాదు, దగ్గరికి కూడా రానే. నిజంగా నాకు తలకే కర్రీ ఇప్పుడు చూసినా సరే వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. అది కుక్ చేసిన తర్వాత అయితే తింటాను, కానీ పచ్చిగా ఉన్నప్పుడైతే నా వల్ల అవ్వదన్నమాట. ఇంకా మా బుడ్డోడు అయితే నేను మా అమ్మ దగ్గర ఉండి ఏదో చేస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఆడమని చెప్పి నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ ఏంటంటే కర్రీ అనేది అసలు ఎలా చేస్తారు ఏంటి, ఊరికే ట్రై చేద్దాం మనం కూడా ఎప్పుడైనా ఒకసారి అని చెప్పి నేర్చుకుందామని అయితే అమ్మ దగ్గరికి వచ్చాను. ఇంకా సర్లే మీకు కూడా వస్తుంది కదా, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అయితే ఇంకా వీడియోని అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసి అండ్ నెక్స్ట్ వచ్చి అయితే మనం క్లీన్ చేసుకుంటాం కదా తలకాయ మోసం క్లీన్ చేసుకున్నది దాంట్లో వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట, వాటర్ ఇంకిపోయే వరకు కూడా. వాటర్ అనేవి దాంట్లో ఉన్న వాటర్ అనేవి కూడా మొత్తం పైకి వస్తే అవన్నీ ఇంకిపోయే వరకు పెట్టుకున్న తర్వాత ఇంకా కుక్కర్లో వేసుకుని చేయాలండి. నేనైతే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మధ్యలో పాప అయితే లేచిందనమాట. ఇంకా అక్కడ వదిలేసేసి అయితే ఇంకా వెళ్ళిపోయాను పాప దగ్గరికి. చెప్తున్నాను కదా, ఏదైనా కొంచెం మంచిగా షూట్ చేద్దాం అనే టైంలోనే మా బుడ్డది కూడా అలా లేస్తుంది అనమాట. ఇంకా నాకైతే ఇంకా చిరాకు వచ్చేసింది. ఇంకా మొత్తం కూడా అంటే తీయాల్సిన వీడియోలు కూడా తీయలేదు అని చెప్పి కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా పాప కోసం ఏం చేయలేం కదా. సో ఇక్కడ వచ్చి మా బుడ్డోడు చూడండి వాళ్ళ డాడీకి గుండెలు పెట్టేస్తున్నాడు అనమాట. ఎందుకో తెలుసా, వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్తాను అన్నాడు. ఆ ఒక్క మాట కోసం ఫుల్గా హుషారైపోయి వాళ్ళ డాడీకి కూడా గుండెలు పెట్టేసి గొప్ప వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాడు. ఇంకా నేనే చెప్పాను అనమాట, బయటికి తీసుకెళ్ళు, ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఈ రోజంతా ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకంటే అంగడమని కూడా ఉండదు కదా, సండే హాలిడే కదా. ఇంకా బయటికి తీసుకెళ్ళి కొంచెం అలా తిప్పు, ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటున్నాడు అని చెప్తే ఇంకా పాపం వెళ్ళి బయటికి వెళ్ళేశారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మంచిగా ఫుల్ వర్షం అయితే పడింది, గొప్ప పరుగున వచ్చారనమాట. ఇంకా అదైతే నేనైతే షూట్ చేయలేదు. మా ఊరు చూడండి ఎంత ఆరాటంగా ఉన్నాడంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. వాడు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తున్నారు, బండి మీద తిప్పుతున్నాడంటే ఇంకా తిండి అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఒక్క బండి మీద తిప్పితే చాలు, ఎంతసేపు అయినా తిరుగుతాడు, నిద్ర కూడా రాదనమాట. మా ఊరికి అంతలాగా అలా అలవాటైందో నాకే అర్థం కావట్లేదు. అసలు చిన్నప్పటి నుంచి మేమైతే బండి మీద కూడా తిప్పలా, కాకపోతే ఎలా అలవాటైంది ఏంటంటే నాకే తెలియట్లేదు అనమాట. అంటే పిల్లలు పెరిగే కొంది వాళ్ళ ఇష్టాలు అనేవి అన్నీ కూడా బయటపడతాయి కదా. సో ఇంకా అలా మా బుడ్డోడు కూడా అలా బయటికి తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా తీసుకెళ్తుంటే ఫుల్ హుషారు మీద ఉన్నాడు. ఇంకా బాయ్ కూడా చెప్తున్నాడు చూడండి, పైకి ఎత్తి తల బాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా కొన్ని క్యూట్ అనిపిస్తాయి మా ఓన్ చూస్తే, బట్ ఓకే ప్రస్తుతానికైతే. ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ అయితే నరం అయితే తీస్తున్నాం అనమాట. నాకు అస్సలు నిజంగా ఈ నరం తీయకపోతే నాకు కానీ మా చెల్లికి కానీ అస్సలు నచ్చదండి. నాకైతే అస్సలు నచ్చదు, మా చెల్లి అయితే నోట్లో కూడా పెట్టదనమాట. ఇదైతే అంతకుముందు మా అమ్మ వాళ్ళు చెప్తారండి, మేము అసలు ఇవేమి తీసి తినేవాళ్ళం కాదు, ఇలాగే తినేసేవాళ్ళం, నరం ఉన్నా సరే మేము అసలు తినేవాళ్ళం కాదు అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే నరం తీసి తింటున్నారు అనమాట చాలా మంది వరకు కూడా. మీలో ఎంతమంది ఇలా నరం తీసి కుక్ చేసుకుంటారు ఫ్రాన్స్ అనేది అయితే నాకు కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చి తలకాయ మాంసం కూడా రెడీ అయితే అయిపోయింది. అసలు చూస్తుంటే నోరు గుమగుమలాడుతుంది అనమాట, నోరు ఊడిపోతుంది. ఆ రోజు చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా పాప ఫైనల్లీ వాళ్ళ పాపని అయితే ఎత్తుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ. అసలు ఇప్పుడు వరకు సాటర్డే వచ్చాడు, సండే వరకు అంటే సండే నైట్ ఎత్తుకున్నాడు అనమాట. మా బుడ్డుడు అంతలాగా తిప్పేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీని, అస్సలు దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు వాళ్ళ చెల్లి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తే వీడిని మర్చిపోతాడేమో భయమో మరేమో తెలియదు.